జై గురుదత్త. ఈరోజు అనగా 10/6/2025 సంవత్సరం మంగళవారం రోజు రాత్రి 1:26 నుంచి గురుమౌఢ్యమి, గురువు రవితో కలవడం వల్ల ఏర్పడేటువంటి మౌఢ్యమి ప్రారంభమవుతుంది. ఈ గురుమౌఢ్యంలో ముఖ్యంగా చేయకూడనటువంటివి అన్ని రకాల శుభకార్యాలు చేయకూడదు. వివరంగా చెప్పాలి అంటే వివాహము, శంకుస్థాపన, గృహారంభము, గృహప్రవేశము తదితరాలన్నీ కూడా నిషేధము. కేశఖండన, పుట్టెంచుకలు తీయడము, ఇవన్నీ కూడా నిషేధించినటువంటివి. అంటే పూర్వకాలంలో అయితే చెరువులు తవ్వడం, ఇప్పుడైతే బోరు వేసుకోవడం మొదలైనవన్నీ కూడా చేయకూడనటువంటివి. మరి ఏమి చేయవచ్చు అంటే సీమంతం చేసుకోవచ్చు. గర్భవతిగా ఉన్న అమ్మాయిని అమ్మగారింటికి పంపించడం చేసుకోవచ్చు. అది మొదలైన కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు. మరియు డెలివరీ అయిన తర్వాత, ప్రసవం అయిన తర్వాత బిడ్డను తీసుకొని అత్తగారింటికి వెళ్ళడానికి కూడా మౌఢ్యమి నిషేధము అని శాస్త్రం చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇది ఆచరించవలసిందిగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ మౌఢ్యమి పోవడంతోనే ఆషాఢ మాసం కూడా ఉంటుంది. మళ్ళీ శుభకార్యాల కోసం జూలై 25వ తేదీ తర్వాతనే ఉంటాయి. అందరూ కూడా దీన్ని గమనించి ఆచరించగలరని మనవి. జై గురుదత్త.